హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చాలా మంది కూడా కంప్లీట్ చేసుకున్నారు. అయితే రీసెంట్ గా మనకి కొన్ని న్యూ మెడికల్ కాలేజెస్ అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మెడికల్ కాలేజెస్ లో న్యూలీ యాడెడ్ ఎంబీబీఎస్ సీట్స్ మనకి ఎన్ఎంసీ వాళ్ళు ఇష్యూ చేసిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఇంక్రీజ్ అయినటువంటి ఎంబీబీఎస్ సీట్స్ కు సంబంధించి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంతేకాదు ప్రస్తుతానికి మనకి అంటే అక్టోబర్ 11వ తారీఖు సీట్స్ యాడ్ అయినట్లు ఎన్ఎంసీ వాళ్ళు లిస్టు రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వెబ్ పేజ్ లో ఆ కాలేజెస్ ని అప్డేట్ చేయలేదు. ఇప్పుడు అక్టోబర్ 13వ తారీఖు ఏ ఏ కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఏ కేటగిరీకి యాడ్ చేశారు అనేది కంప్లీట్ సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ పీడిఎఫ్ లో కేవలము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎన్ని ఎంబీబీఎస్ సీట్స్ న్యూగా యాడ్ అవుతున్నాయి అనేది మాత్రమే ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి టాబ్లెట్ ఫార్మాట్ మీరు ఒకసారి చూసినట్లయితే ఈఎస్ఐసి ఇండోరు అలాగే ఈఎస్ఐసి జైపూర్ ఈ 2 న్యూ మెడికల్ కాలేజెస్ ఇప్పుడు రౌండ్ 3 కి యాడ్ అయినాయి. అయితే ఈ 2 కాలేజెస్ లో కూడా మనకి ఈఎస్ఐసి ఐపీ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి సీట్స్ ఉంటాయి. వాళ్లతో పాటుగా మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ఇండియా కోటాలో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇక్కడ ఇచ్చినటువంటి సీట్స్ కి అవైలబుల్ గా ఉంది. అలాగే 3 డీమ్డ్ మెడికల్ కాలేజెస్ లో కూడా మనకి సీట్స్ ఇంక్రీజ్ అయిన విషయం తెలుసు. వాటికి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి దయచేసి ఇంక్రీజ్ అయినటువంటి సీట్స్ కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ఇమ్మీడియట్ గా మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ప్రస్తుతం మనకి ఆల్ ఇండియా కోటా వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఈ కాలేజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఇంతకు ముందు ఇచ్చినటువంటి రివైజ్డ్ స్కెడ్యూల్ ప్రకారంగా రౌండ్ 3 వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవటానికి అక్టోబర్ 13వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు అని చెప్పారు. కానీ ఇంకా మనకి కొన్ని కాలేజెస్ యాడ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న కాలేజెస్ కి కొన్ని ఎంబీబీఎస్ సీట్స్ ఇంకా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కి సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆల్ ఇండియా కోటా అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి. అలాగే ఒక విషయం మీ అందరికీ కూడా తెలియజేయాలి అనుకుంటున్నాను. దయచేసి మీకు ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మాత్రమే మీరు మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకునే అవకాశం ఉంది అని తెలియజేస్తున్నాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ కి సంబంధించిన లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.